నమస్తే. నింగి నెల నాదే కార్యక్రమానికి స్వాగతం. మనకు పిల్లలు పుట్టడం అనేది అదృష్టం. అది పిల్లలు పుట్టడంతో పాటు వాళ్ళు సరిగ్గా పుట్టడం కూడా ఇంకా అదృష్టమే. అయితే నార్మల్ చైల్డ్స్కి అలాగే స్పెషల్ చైల్డ్కి చాలా చాలా తేడా ఉంటుంది. వాళ్ళు అస్సలు సరిగ్గా మాట్లాడలేరు. పదే పదే ఒకే పని చేయడం, ఒకే మాట చాలాసార్లు అంటూ ఉండడం చేస్తూ ఉంటారు. చాలా సందర్భాల్లో వారి స్పందన నెమ్మదిగా ఉంటుంది. అలాంటి వారికి అమ్మలా ఆదరించి, అక్కలా ఆడిపించి, ఆకలైతే దగ్గరికి తీసుకుని తినిపించి అక్కున చేర్చుకుంటున్నారు రమాదేవి గారు. అలాంటి పిల్లల భవిష్యత్తుకు అక్షర ద్వారా బంగారు బాటలు వేస్తున్నారు. ప్రస్తుతం రమాదేవి గారు మన స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి స్పెషల్ చైల్డ్ గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్కారం. నమస్తే స్వాతి గారు. రమా గారు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను మేడం. రమా గారు, అంటే అసలు ఈ అక్షర సెంటర్ అనేది అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎన్ని సంవత్సరాల నుండి అది రన్ అవుతోంది? అసలు అక్షరా సెంటర్ 2011లో స్టార్ట్ చేశాను మేడం. ఇప్పటికి 14 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాను. ఈ నార్మల్ టీచర్స్ వేరు అండ్ స్పెషల్ చిల్డ్రన్కి టీచర్స్ వేరు అండ్ స్పెషల్ స్కూల్స్ మీరు రన్ చేస్తున్న అక్షర సంస్థ వేరు. అంటే అసలు ఇది స్థాపించడానికి అసలు ఎవరు మిమ్మల్ని ఇన్స్పైర్ చేశారు? నేను 20 years ఆంధ్రమేళ సభ స్కూల్లో పనిచేశాను, స్పెషల్ స్కూల్లో. అక్కడ చూశాక ఆ పిల్లల్ని అడ్మిషన్స్ చూశాక అది కంప్లీట్ స్పెషల్ స్కూల్. ఆ స్పెషల్ స్కూల్లో అన్నిటి మీద ఫోకస్ చేస్తారు కాబట్టి వాళ్ళకి మెయిన్ ఇంపార్టెన్స్ కమ్యూనికేషన్ లేని వాళ్ళకి లైఫ్ లేదు. కాబట్టి అక్కడ చూసాక నేను ఓన్గా పెట్టుకుంటే ఇంకా సర్వీస్ ఎక్కువ ఇవ్వగలను, సొసైటీలో ఎక్కువ డెవలప్ చేయగలను, పిల్లలు ఇంకా చేయను, నాతో పాటు కొంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలను అనే ఉద్దేశంతో నాకు అక్కడ చేశాక నాకు ఐడియా వచ్చింది. దీనికి మా నాన్నగారి ప్రోత్సాహం చాలా ఉంది. మా నాన్నగారికి కోరిక ఉండేది. నాంపల్లి వెంకటరంగారావు గారు, ఆయన స్పెషల్ ఎడ్యుకేషన్లో చేశారు. ఆయనకి మన చేత ఎవరి చేతైనా ఇలా పెట్టించాలి, సొసైటీలో పిల్లలకి హెల్ప్ చేయాలి, ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో నాన్న చెప్పినప్పుడు నేను ఇది చేయడానికి ప్రారంభించాను. సో మీ నాన్నగారు మీకు ఇన్స్పిరేషన్? అవును మేడం. ఓకే. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి రమా గారు అసలు? అంటే మీరు ఎక్కడ పుట్టారు, ఏం చదువుకున్నారు? నేను హైదరాబాద్లోనే పుట్టాను, హైదరాబాద్లోనే పెరిగాను. 1998లో స్పెషల్ డిప్లొమా చేశాను, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డిప్లొమా చేశాను. అక్కడి నుంచి నా కెరీర్ స్టార్ట్ అయింది. ఓకే. అక్కడి నుంచి జాబ్ చేస్తూ ఓపెన్ యూనివర్సిటీస్ చదువుతూ స్పెషల్ బీఎడ్ చేశాను, పీజీ కూడా కంప్లీట్ చేశాను. సో ఆ తర్వాతనే ఇది స్థాపించాలనే నిర్ణయం మీరు తీసుకున్నారు? ఆ తర్వాత ఆంధ్రమేళ సభలో జాబ్ చేసే టైంలో నాకు ఒక ఐడియా వచ్చింది, ఎందుకు మనము సొంతంగా చేయకూడదు, ఈ పిల్లలకి మనం సర్వీస్ ఎందుకు ఇవ్వకూడదు, మన ద్వారా ఇంకా పిల్లలకి ఇంప్రూవ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. అక్కడ చేస్తుంటే అన్ని డిజేబిలిటీస్ అక్కడ కల్ప్ చేస్తారు. ప్లస్ దట్ స్పెషల్ స్కూల్ ఓన్లీ స్పీచ్ మీద ఫోకస్ చేయడానికి ఉండదు. నాకు స్పీచ్ మీద ఫోకస్ చేసి వీళ్ళకి మాటలు నేర్పించి ఆ తల్లిదండ్రులలో సంతోషం చూడాలనే ఒక ఇది ఉండింది. దట్టు నాకు ఈ ఫీల్డ్లో చాలా ప్యాషన్ ఉంది. ఈ పిల్లలకి ఏదైనా సర్వీస్ చేయాలి అనే ఉద్దేశంతో నేను ఇది ప్రారంభించడం స్టార్ట్. ఇలాంటిది స్థాపించాలి అని అనుకున్నప్పుడు సహజంగా మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మ్యాక్సిమం వాళ్ళతో స్పెండ్ చేసినప్పుడు ఫ్యామిలీని కూడా మనం మిస్ అవుతూ ఉంటాం. సో అలాంటి సందర్భాల్లో మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది మీకు? మీ వారి కానీ లేదంటే మీ పిల్లల గురించి కానీ? నాకు మా ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉందండి. వాళ్ళ ఎంకరేజ్మెంట్తోనే నేను ఇన్స్టిట్యూట్ ఇంకా డెవలప్ చేస్తున్నాను. ఇంకా వాళ్ళ కోరిక ఏంటంటే ఇంకా డెవలప్ చేసి ఇంకా బ్రాంచెస్ తెరవాలి, వరల్డ్ వైడ్ చేయాలి, పిల్లలకి ఇంకా ట్రైన్ చేయాలన్న వాళ్ళ కోరిక. వాళ్ళ సపోర్ట్తోనే నేను ఇంకా పైకి వస్తున్నాను. ఓకే. సో ఫుల్ సపోర్ట్ ఉంది మీకు. ఓకే. సో ఈ సంస్థకి మీరే సొంతంగా రన్ చేస్తున్నారా, అంటే మీతో పాటు ఎవరైనా ఇంకా సపోర్టింగ్ ఉన్నారా? ఇన్స్టిట్యూట్ అయితే సొంతంగా నేనే రన్ చేస్తున్నాను, కానీ నాకు మా స్టాఫ్ సపోర్ట్ చాలా ఉందండి. చాలా బాగా చేస్తారు నా స్టాఫ్, మంచి స్టాఫ్ ఉన్నారు, మంచి కోఆపరేటెడ్ స్టాఫ్తో నేను రన్ చేయగలుగుతున్నాను. ఓకే. దీంట్లో యాక్చువల్లీ స్పీచ్ థెరపీ అంటే ఏంటి? స్పీచ్ థెరపీ అంటే కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, పిల్లవాడు పుట్టంగానే 1 సంవత్సరం తర్వాత మాట్లాడడం మొదలు పెడతాడు. ఆ 1 year తర్వాత కూడా బాబు మాట్లాడలేకపోతే వాడికి కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉందని మనం గుర్తించవచ్చు. అది ఇట్లాంటి ప్రాబ్లం చాలా వాళ్ళకు వస్తుంది. నార్మల్ కిడ్స్ అయితే 1 year కల్లా 2 letter words మాట్లాడతారు. మనం 1 yearకి డిటెక్ట్ చేయవచ్చు ప్రాబ్లం ఉందని. దీంట్లో చాలా టైప్స్ ఉన్నారు, చాలా డిజేబిలిటీస్ ఉన్నాయి. ఏడిహెచ్డి, ఏఎస్డి, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, డౌన్ సిండ్రోమ్, మెంటల్ రిటార్డేషన్, హియరింగ్ ఇంపైర్డ్, లెర్నింగ్ డిజేబిలిటీస్. చూడడానికి అంతా బాగుంటారు,
కానీ కమ్యూనికేషన్ మాత్రం అన్ని పనులు చేస్తారు. కమ్యూనికేషన్ ఉంది, వాళ్ళని లెర్నింగ్ డిజబిలిటీ అంటారు అనమాట. Okay. వాళ్ళు కూడా మాట్లాడలేరు, వాళ్ళందరూ కూడా మేము థెరపీ ఇస్తాం. సో ఏ ఏజ్ వాళ్ళు వస్తుంటారు రమ గారు యూజువల్లీ? మా దగ్గర 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు తీసుకుంటాను మేడం. అంతవరకు. అంతవరకు. ఓకే. ఆ తర్వాత వాళ్ళకి ఎవరైనా ఉంటే మళ్ళీ వాళ్ళకి ఆ స్పెషల్ తర్వాత వాళ్ళకి స్పెషల్ స్కూల్స్ రికమెండ్ చేస్తాను నేను. కడుపులో ఉన్నప్పుడే అలాంటివి ఉంటాయా, లేదంటే పుట్టిన తర్వాత వీళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి అంటారా? ప్రెగ్నెన్సీలో కూడా ఇలాంటి ఇష్యూస్ డెవలప్ కొన్ని చాలా ఉన్నాయి మేడం. దానికి కారణాలు హైపర్ టెన్షను, థైరాయిడ్, డయాబెటీసు, మాల్ న్యూట్రిషను, స్ట్రెస్, ప్రాపర్ కేర్గా తీసుకోకపోవడం వల్ల ప్రెగ్నెన్సీలోనే చాలా ఎక్కువ కేసెస్ వస్తాయి. ఆఫ్టర్ బర్త్ హెడ్ ఇంజురీసు, జాండీసు, టైఫాయిడ్, మళ్ళీ వైరల్ ఫీవర్స్, ఎక్కువ ఫిట్స్, ఇలాంటి వాళ్ళ కూడా పోస్ట్ నెటల్ కేసెస్ కూడా వస్తాయి. కానీ చాలా కేసెస్ ప్రెగ్నెన్సీ ఇష్యూలోనే ఎక్కువ కనిపిస్తాయి మనకు. ప్రెగ్నెన్సీలో అందుకని చాలా కేర్ తీసుకుని ఉండాలి అని చెప్తారు. సో నార్మల్గా ఇలా పుట్టిన తర్వాత కొంతమందికి ఒక సడన్ ఇష్యూస్ ఏదైనా వాళ్ళ కళ్ళ ముందు జరిగినప్పుడు కానీ, లేదంటే ఏదైనా చూడరానివి చూసినప్పుడు కానీ, అలాంటి టైంలో కూడా ఒక సస్పెక్ట్గా ఉంటుంటారు పిల్లలు కూడా. సో ఆ పిల్లల్లో కూడా కొన్ని చాలా మనము సస్పీషియస్గా చూస్తూ ఉంటాం. సడన్గా వాళ్ళ లోపల మార్పులు ఉంటూ ఉంటాయి. సో అలాంటప్పుడు కూడా కొన్ని మాట పడిపోవడం జరుగుతుంది, లేదంటే షాక్కి గురవడం జరుగుతుంది. అలాంటి పిల్లల్ని కూడా మీరు కేర్ తీసుకుంటారంటారు? తీసుకుంటారు మేడం. అలా వచ్చినప్పుడు ఏంటంటే అవన్నీ పోస్ట్ నేటల్ కిందకి వస్తాయి. ఆల్రెడీ వాడికి స్పీచ్ ఉంది కాబట్టి మనకి కమ్యూనికేషన్ నేర్పించడం, ఆల్రెడీ లాంగ్వేజ్ కూడా డెవలప్ అయి ఉంటుంది. సర్టెన్ ఏజ్లో వాడికి స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డెవలప్ అయి ఉంటుంది కాబట్టి మనకు నేర్పించడం చాలా ఈజీ, వాళ్ళకి తొందరగా నేర్చుకుంటారు. ఓకే. ఓకే. సో వాళ్ళతో పాటు యూజువల్లీ పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా స్కూల్కి రావడం జరుగుతుందా? పిల్లలు తల్లిదండ్రులు వస్తారు కానీ క్లాస్లో ఏం కూర్చోరు మేడం, బయట కూర్చుంటారు. ఎందుకంటే 1 hour క్లాస్ కాబట్టి బయట కూర్చుంటారు, వెయిట్ చేసి తీసుకెళ్ళిపోతారు. ఓకే. ఓకే. నార్మల్ చైల్డ్కి స్పెషల్ చైల్డ్కి అసలు డిఫరెన్సెస్ ఏంటి? నార్మల్ చైల్డ్ కమ్యూనికేట్ చేయడం 6 months నుంచే స్టార్ట్ చేస్తారు. ఏడుపు ద్వారా, నవ్వడం ద్వారా, మదర్ వాయిస్ని రికగ్నైజ్ చేసి, వాళ్ళు ఏదైనా మదర్ వాయిస్ ఏడుస్తుంటే వద్దునన్నా ఏడోకు వస్తున్నానంటే వాళ్ళు అప్పుడే మదర్ రికగ్నైజ్ చేసి ఏడుపు ఆపేస్తారు. వీళ్ళకి అట్లాంటి రెస్పాన్సెస్ ఏమీ ఉండవు. ఈవెన్ నేమ్ రికగ్నిషన్ కూడా ఉండదు. సొసైటీలో మింగిల్ అవ్వరు, ఐసోలేటెడ్గా ఉంటారు. వాళ్ళ నీడ్స్ కూడా ఎక్స్ప్రెస్ చేయలేరు, అట్లీస్ట్ వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయలేరు, ఎలోన్గా ఉంటారు. వాళ్ళకి ఏది అడిగినా ఒక ఏడుపు తప్ప వాళ్ళలో కమ్యూనికేషన్ ఏమీ ఉండదు. అందుకని మనం 1 year తర్వాత 1.5 yearలోనే ఈ ప్రాబ్లం గుర్తించవచ్చు ఈజీగా. మైల్ స్టోన్స్ కూడా వీళ్ళకి డిలే ఉంటాయి. నార్మల్ మైల్ స్టోన్స్ ఇప్పుడు నడక, పాకడం అవన్నీ కూడా ప్రాపర్గా టైంకి రావు చాలా మంది పిల్లలకి. మనకు ఆ డిఫరెన్స్తోని మనం ఈ పిల్లల లోపాలను గుర్తించవచ్చు. ఓకే. అంటే ఈ స్పెషల్ చిల్డ్రన్ని తీర్చిదిద్దేందుకు అసలు స్పెషల్లీ అక్షర ఫౌండేషన్లో ఎటువంటి ప్రత్యేకతలు ఉన్నాయి? స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపీ ఫస్ట్ ఇంపార్టెన్స్, తర్వాత ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియరల్ థెరపీ, ఇమిటేషన్ స్కిల్స్, అటెన్షన్, సిట్టింగ్ టాలరెన్స్, ఇవన్నీ కూడా ట్రైన్ చేస్తాం మేడం. ఓకే. స్పీచ్ అండ్ లాంగ్వేజ్లో వాళ్ళకి ఫస్ట్ కావాల్సిన సిట్టింగ్ టాలరెన్స్, అటెన్షన్, ఐ కాంటాక్ట్, అవన్నీ ఫస్ట్ ప్రిఫర్ చేస్తాను నేను. ఎందుకంటే పిల్లవాడు ఇంట్రెస్ట్గా వింటే చూస్తే నేర్చుకుంటాడు కాబట్టి నేను దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. ఓకే. ఒక్కొక్క చైల్డ్కి ఎంత టైం పడుతుందండి? వాళ్ళు కొంచెం నార్మలైజ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అసలు? అది డిపెండ్స్ అపాన్ మేడం, వాళ్ళ లెర్నింగ్ స్కిల్స్ని బట్టి, వాళ్ళ ఐక్యూ లెవెల్స్ని బట్టి మనం చెప్పడానికి అవుతుంది. నింగి నెల నాదే కార్యక్రమంలో చిన్న బ్రేక్ తీసుకుందాం. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. వీళ్ళకి మీరు తీసుకునే ముందు ఓవరాల్ చెకప్స్ కూడా ఉంటాయా రమ గారు? అంటే హెల్త్ చెకప్స్ కూడా చేసి తీసుకోవడం జరుగుతుందా? హెల్త్ చెకప్స్ కంటే ముందు మేము అసెస్మెంట్ చేస్తాం మేడం, ప్లస్ పేరెంట్స్ ఫ్యామిలీ హిస్టరీ తీసుకుంటాము. ఇది హెరిడిటరీ వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఫ్యామిలీ హిస్టరీలో లేదు అదర్ మదర్ ప్రెగ్నెన్సీ ఇష్యూస్ కానీ, హెల్త్ ఇష్యూస్ కానీ, దానివల్ల వచ్చే ఛాన్సెస్ ఫస్ట్ ఫ్యామిలీ హిస్టరీ తీసుకున్న తర్వాత పిల్లవాడిని అసెస్మెంట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత పిల్లవాడిని అబ్జర్వ్ చేసి వాడికి ఐఈపీ ప్లాన్ చేస్తాం, ఇండివిజువల్ ఎడ్యుకేషన్ ప్లాన్. అంటే వాడికి ఏం కావాలి, వాడి రిక్వైర్మెంట్, వాడి లెవెల్స్ ఏంటి, వాడి ఎంతవరకు మేము నేర్పియాలి, వాడికి అది చేసి ప్లాన్ చేసి అప్పుడు మేము ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాం. ఇప్పటి వరకు జాయిన్ అయ్యి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన పిల్లల్లో మార్పులు వచ్చి బాగైన పిల్లలు ఉన్నారంటారా? ఉన్నారు మేడం. ఇప్పటికీ నా పిల్లలందరూ ఆల్మోస్ట్ నేను పంపించి నార్మల్ స్కూల్కే వెళ్తున్నారు. ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది పేరెంట్స్తో. నా స్టూడెంట్స్ ఇప్పుడు 10th పాస్ అయిన వాళ్ళు, ఎంకాన్ చదివే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు వచ్చి మొన్న లాస్ట్ ఇయర్ వచ్చి మీట్ అయ్యి, మేడం మేము 10th పాస్ అయింది, మా అమ్మాయి ఇప్పుడు ఇంటర్మీడియట్లో అది కూడా నార్మల్ స్కూల్తో, స్పెషల్ స్కూల్ కాదు. వాళ్ళు వచ్చి మొన్న నన్ను చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఆ రోజు 10th రిజల్ట్స్ వచ్చిన రోజు వచ్చి కలిసి వెళ్ళారు. ఓకే. ఇప్పటికీ ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ కూడా నేను 10 మెంబర్స్ని
నార్మల్ స్కూల్కే రికమెండ్ చేశాను. ఓకే, ఓకే. సో ఇలాంటి పిల్లల్లో మీరు ఏం గమనిస్తారు? అంటే వీళ్ళు తొందరగా ఆ గ్రూప్లో చేర్పించాలి అనే భావనతో మీరు వర్క్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి పిల్లల్ని మీరు ఒక్కొక్కరిని మీరు డీల్ చేస్తూ ఉంటారా? ఎలా ఉంటుంది అసలు? మేము ఒక్కొక్క కిడ్నే ట్రైన్ చేస్తాము. అంటే వాళ్ళ లెవెల్స్ని బట్టి ఫస్ట్ స్పీచ్ లెవెల్లో మాత్రం సింగిల్గా ట్రైన్ చేస్తాము. మరి స్పీచ్ అంతా కంప్లీట్గా వచ్చాక లాంగ్వేజ్ సెకండ్ లెవెల్ ఉంటుంది మేడం. ఓకే. లాంగ్వేజ్ పార్ట్ వచ్చేసరికి మళ్ళీ గ్రూప్గా చేస్తాం. లాంగ్వేజ్లో ఏమవుతుందంటే కాన్వర్జేషన్ క్లాసెస్ ఉంటాయి. సింగిల్ చైల్డ్తో కాన్వర్జేషన్ నడవదు కాబట్టి గ్రూప్ క్లాసెస్ వేసి కాన్వర్జేషన్ లాంగ్వేజ్లో నేర్పిస్తాం. ఓకే. అంటే ఇది ఎన్ని రోజులు ఉంటుంది ఇది? అది డిపెండ్స్ అపాన్ కిడ్ని బట్టి ఉంటుంది మేడం. వాడు ఎంత తొందరగా నేర్చుకుంటే అంత తొందరగా నేర్చుకుంటారు. ఇప్పుడు సహజంగా స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఒక సిలబస్ అంటూ ఉంటుంది. ఎల్కేజీకి, యూకేజీకి, నార్మల్గా PP1, PP2 ఇలా పిల్లలందరికీ కూడా ఒక సర్టెన్ 8-9 ఇయర్స్ వచ్చే వరకు. ఇక్కడ ఇలాగే ఏమైనా సబ్జెక్ట్స్ ఉంటాయా, బుక్స్ ఉంటాయా, ఎలా ఉంటుంది అసలు? లేదు మేడం, ఇది ఇండివిజువల్ ఎడ్యుకేషన్ ప్లాన్ అంటారు. అందుకే పిల్లోడిని బట్టి మేము ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. మన స్పీచ్ లెవెల్స్ ఏంటంటే ఫస్ట్ 2 లెటర్ వర్డ్స్, 3 లెటర్ వర్డ్స్, 5 లెటర్ వర్డ్స్, సింపుల్ సెంటెన్సెస్, కాంప్లెక్స్, ఇలా లెవెల్స్ వస్తూ ఉంటుంది లాంగ్వేజ్ డెవలప్మెంట్. 2 లెటర్ వర్డ్స్ అంటే మీరేం నేర్పిస్తారు? ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ 1 ఇయర్ బేబీ ఏం చేస్తుంది, అత్త, పాప అని స్టార్ట్ చేస్తుంది. అక్కడి నుంచి వాడి లెవెల్ మేము అసెస్ చేస్తామట. అంటే వాడు ఎంత వరకు మాట్లాడుతున్నాడు, ఎన్ని పదాలు మాట్లాడుతున్నాడు, అంటే 2 లెటర్ వర్డ్సా, 3 లెటర్ వర్డ్స్, ఏ లెవెల్ మాట్లాడుతున్నాడు. ఒకవేళ స్పీచ్ ఉంటే కొంతమందికి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది, కాన్వర్జేషన్ ఉండదు. పేరెంట్స్ వస్తారు, మేడం మా వాడు అన్ని రైమ్స్ చెప్తాడు, నంబర్స్ చెప్తాడు, ఆల్ఫాబెట్స్ చెప్తాడు, కానీ అమ్మ నాన్న అని పిలవాడు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే లాంగ్వేజ్ డెవలప్. ఇప్పుడు అమ్మని రికగ్నైజ్ చేస్తాడు కానీ అమ్మని మ్యాచ్ చేసుకోలేడు వాడు, అమ్మని పిలవాడు. అలాంటిది లాంగ్వేజ్ డెవలప్మెంట్కి వస్తుంది. అలాంటప్పుడు వాళ్ళ ఫొటోస్ తీసుకొచ్చి వాళ్ళని మ్యాచ్ చేసి వాళ్ళని నేర్పిస్తాం. ఓకే. ఇప్పటివరకు మీరు గమనించిన వాళ్ళలో ఎక్కువగా గర్ల్ చైల్డ్ ప్రాబ్లమ్స్తో ఉంటారా, బాయ్ చైల్డ్లో ఉంటారా అండి? అట్లానే ఏమి లేదం, నవేడేస్ చాలా ఇద్దరికీ ఉంది. డ్యూ టు చెప్తున్నారు డైట్, స్ట్రెస్ వల్ల అందరూ ఉంటున్నారు. ముందు అలా అనేవాళ్ళు, ముందు ఓల్డెన్ డేస్లో మేము ఫస్ట్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు గర్ల్స్కే ఎక్కువ ఉంటుంది, బాయ్స్ తక్కువ ఉంటుంది అనేవాళ్ళు. ఇప్పుడు కంపారిటివ్లీ ఇద్దరికీ ఉంది. ఓకే, ఓకే. సో మీరు ఏమైనా స్పెషల్ డైట్ రికమెండ్ చేస్తూ ఉంటారా తల్లిదండ్రులకి ఇలాంటి కిడ్స్ ఉన్నప్పుడు? చెప్తాను మేడం. ఏంటంటే వాళ్ళకి గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి, హైపర్ అయిపోతారు. సో వీట్, గ్లూకోజ్, మిల్క్ ప్రోడక్ట్స్, చాక్లెట్స్, స్వీట్స్ ఇవన్నీ కొంచెం తగ్గిస్తే పిల్లలు నార్మల్ అయితే హైపర్నెస్ చాలా పెరిగిపోతుంది. వాళ్ళకి డైట్ మెయింటైన్ చేస్తే కొంచెం కంట్రోల్ అవుతారు. ఓకే. యూజువలీ అక్షర స్కూల్ టైమింగ్స్ ఏంటండి అసలు? మా స్కూల్ ప్లే స్కూల్ ఉంది మేడం మా దగ్గర, థెరపీ సెంటర్, ప్లే స్కూల్ మాత్రం లాస్ట్ 3 years నుంచి రన్ చేస్తున్నాను విత్ పేరెంట్స్ సపోర్ట్ అనమాట. ఈ పిల్లల్ని ఎవరు నార్మల్ స్కూల్లో తీసుకోవట్లేదు, ఎవరు ఇంట్రెస్ట్. అంటే ఇప్పుడు మీరు రన్ చేసే స్కూల్ వేరు, థెరపీ సెంటర్ వేరు, రెండు ఒకటే. బట్ మార్నింగ్ అవర్స్ స్కూల్ నడిపిస్తాను, ఆఫ్టర్నూన్స్ థెరపీ క్లాసెస్ తీసుకుంటాను. ఓకే. సో పేరెంట్స్ అందరూ బాగా డిస్టర్బ్ అయిపోయి ఏ స్కూల్లో అడ్మిషన్స్ దొరకట్లేదు, మా పిల్లల్ని ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు అని చెప్పేసి వాళ్ళు బాగా అడిగే రిక్వెస్ట్ చేస్తే లాస్ట్ 3 years నుంచి ప్లే స్కూల్ స్టార్ట్ చేశాను. ప్లే స్కూల్లో అకాడమిక్స్తో పాటు స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపీ, బిహేవియర్ థెరపీ, స్పెషల్ ఎడ్యుకేషన్ నేర్పిస్తాను, ప్లస్ నార్మల్ అకాడమిక్స్ కూడా టీచ్ చేస్తాను. ఓకే. అసలు బేసిక్గా ఒక్కొక్క రకం, అసలు ఒక్కొక్క చైల్డ్లో ఇంత డిఫరెన్స్ ఉన్నప్పుడు అంటే ఏ బాడీ పార్ట్స్ పట్ల ఎఫెక్ట్ అవుతుందంటారు అసలు అలా ఉన్నప్పుడు? మేడం ఇది ADHDకి, ఆటిజంకి మనకి ఫిజికల్గా ఏమీ కనిపించదు, చూడడానికి కంప్లీట్ అంతా నార్మల్గానే ఉంటారు. ఓన్లీ డౌన్ సిండ్రోమ్లో మాత్రం ఈ చైనీస్ ఫేస్ లాగా కొంచెం ఐస్ ఇట్లా ఉండి పఫీగా ఉంటుంది ఫేసు. ఇంకా హియరింగ్ ఇంపైర్డ్ అయితే నార్మల్, హియరింగ్ లాస్ ఉంటుంది, చెవులు వినిపించావు కాబట్టి అదొకటి ఉంది. మిగతా వీళ్ళంతా ఫిజికల్గా నార్మల్గానే కనిపిస్తారు, మీరు చూడంగానే ఎవరిని డిటెక్ట్ చేయలేదు. వాళ్ళ బిహేవియర్స్తోని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఓహో వీడి డిజేబుల్డ్ చైల్డ్ అనేసి, అంతవరకు చేయలేం. ఓకే. సో ఇయర్ ప్రాబ్లం ఉన్నప్పుడు దానికి సంబంధించిన పరికరాలు మీరే ఇవ్వడం జరుగుతుందా, లేదంటే నింగి నెల నాదే కార్యక్రమంలో చిన్న బ్రేక్ తీసుకుందాం. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మార్నింగ్ మీరు ఎప్పుడో వెళితే ఈవినింగ్ కానీ ఈ పిల్లలతో ఉండి బ్యాక్ ఇంటికి వస్తూ ఉంటారు. సో ఆ పిల్లలదంతా కూడా మీరు క్యారీ చేస్తూ ఉంటారా ఇంటికి కూడా, లేదంటే అది అక్కడికి మళ్ళీ ఇల్లేనా? లేదు మేడం, ఎక్కడిది అక్కడ. స్కూల్ ప్రోగ్రామ్ స్కూల్లోనే, ఇంట్లోనే ఉండిపోతుంది. బట్ ఏంటంటే స్కూల్కి వెళ్ళాక ఆ ఎన్విరాన్మెంట్ చాలా హ్యాపీగా ఉంటుంది, వాళ్ళతో వర్క్ చేస్తుంటే అన్నీ మర్చిపోతాం, ఆ పిల్లలతో చేస్తుంటే అసలు ఏ గుర్తుకు రావు. ఓకే. వాళ్ళు ఒక మన సొంత పిల్లల్లాగా ఫీల్ అయిపోతాం. ఆ పిల్లలు కూడా మాతో అంత క్లోజ్గా ఫీల్ అవుతారు, సొంత వాళ్ళ బ్రదర్స్ కంటే మమ్మల్ని వచ్చి హక్ చేసుకోవడము, మార్నింగ్ రాగానే విష్ చేయడము, మమ్మల్ని చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. నిజమే, ఎందుకంటే ఈ పిల్లలతో మిగతా పిల్లలు మింగిల్ అవ్వలేరు కాబట్టి ఆ పిల్లలతో ఎవరైనా క్లోజ్గా మాట్లాడే వరకు అందరు కూడా సహజంగా హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలందరిలో కూడా.
సో తల్లిదండ్రులు ఇలాంటి పిల్లల్ని మీ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఫస్ట్ టైం ఆ ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలోనే కొన్ని మీకు అర్థమైపోతూ ఉంటాయి. ఆ బాధ కానీ లేదంటే పిల్లలు ఎప్పుడూ చేతికి వస్తారు అనే ఇదితో, అలాంటప్పుడు ఆ తల్లిదండ్రులకు మీరు ఇచ్చే భరోసా ఏమిటి అసలు? పేరెంట్స్కి ఫస్ట్ నేను చెప్తాను మేడం, ప్రాబ్లం రాగానే యాక్సెప్ట్ చేయండి, భయపడకూడదు. వీళ్ళు ఏమైపోతారో, సొసైటీ ఏమంటుందో, మా పిల్లల్ని బయటకు తీసుకెళ్ళి ఎట్లాంటి కామెంట్స్ నేను ఎక్స్పెక్ట్ చేయాలో భయపడకండి. ఫస్ట్ డయాగ్నోస్ చేశాక యాక్సెప్ట్ చేయండి. ఓకే, నా పిల్లవాడిని నేను తీసుకురాగలను, నేను ట్రై చేస్తాను, నేను ట్రైన్ చేసి నా పిల్లవాడిని సొసైటీకి ఇంట్రడ్యూస్ చేస్తాను, దాన్ని బట్టి ఇచ్చేయండి. దానికి మీరు సొసైటీలో అన్ని చోట్ల మింగిల్ చేయాలి, తీసుకెళ్ళాలి. దట్ మళ్ళీ సైమల్టేనియస్గా థెరపీస్ కూడా అటెండ్ చేయాలి. రిగరస్గా ట్రైన్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా నార్మల్ అయిపోతారు. ఓకే, సో డెఫినెట్గా నార్మల్ అయిపోతారు. షార్ట్గా అసలు వాళ్ళలో మార్పులు వస్తాయి, డెఫినెట్గా వస్తాయి. బట్ వాళ్ళు డిపెండ్స్ అపాన్ డిగ్రీస్ ఆఫ్ లెవెల్స్. దీంట్లో మైల్డ్, మోడరేట్, సివియర్ అండ్ 3 టైప్స్ ఉంటారు. మైల్డ్, మోడరేట్ అయితే తొందరగా రికవర్ అవుతారు. కొంచెం సివియర్ ఉన్న వాళ్ళకి కొంచెం ప్రాసెస్ స్లో ఉంటుంది, బట్ తేలు కూడా అవుతారు. మీ దగ్గర నుండి బయటకు వచ్చాక నెక్స్ట్ లెవెల్లో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసింది, ఓకే కమ్యూనికేషన్ వచ్చింది, మాట్లాడుతున్నాడు, బాగానే ఉన్నాడు అని అప్పటికి మాత్రం వదిలేదు. వాళ్ళకి ఎడ్యుకేషన్లో మళ్ళీ వీళ్ళ సపోర్ట్ చాలా ఉంటుంది. ఓకే, ఇంటికి అందరు నార్మల్ కిడ్ లాగా వీళ్ళకి ఎడ్యుకేషన్ అంతా తొందరగా రాదు. అండర్స్టాండింగ్ కొంచెం స్లో ఉంటుంది. వీళ్ళలో ఇమాజినేషన్, క్రియేటివిటీ కూడా కొంచెం స్లోగా ఉంటుంది. ఆ టైంలో కూడా వీళ్ళు ట్రైన్ చేస్తూ సర్టెన్ లెవెల్కి వెళ్ళాక వీళ్ళని ట్రైన్ చేస్తే వాళ్ళు పర్ఫెక్ట్గా నార్మల్ అయిపోతారు. ఓకే ఓకే. సో వంటలు బాగా చేస్తారా రమ గారు? చేస్తాను. ఏం స్పెషల్ చేస్తారు? మీరు ఏది చేస్తే మీ ఇంట్లో వాళ్ళు బాగా ఇష్టంగా తింటారు? అట్లా అని పర్టికులర్గా ఏం లేదు, అన్నీ చేస్తాను. ఫ్రైడ్ రైస్, బిర్యానీ ఎక్కువ చేస్తాను. బిర్యానీ. సో వాట్స్ యువర్ ఫేవరెట్ ఫుడ్? ఎగ్జాక్ట్ ఏం లేదు, వంగీబాత్ ఇష్టం. వంగీబాత్, స్పెషల్ వంగీబాత్. ఓకే ఓకే. సో దైవభక్తి ఎక్కువేనా? చేస్తారు, పూజ చేస్తూ ఉంటారు. సో పిల్లలకి కూడా నార్మల్గా మనము నార్మల్ స్కూల్స్లో అయితే రాగానే కొన్ని మనం పాడిస్తూ ఉంటాం పిల్లలకి, అలాంటివి కూడా ఇక్కడ ఏమైనా ఉంటూ ఉంటాయి రెగ్యులర్గా? మేము రెగ్యులర్గా ప్రే చేస్తాము. సరస్వతి శ్లోకము, గురు బ్రహ్మ గురు విష్ణు శ్లోకాలు నేర్పిస్తూ వాళ్ళని విష్ణు సహస్రనామాలు నేర్పిస్తూ అన్నీ నేర్పిస్తున్నాం శ్లోకాలు. ఎందుకంటే వాళ్ళకి ఆ మెడిటేషన్ ద్వారా, ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ద్వారా తొందరగా నేర్చుకుంటారు అనే ఉద్దేశంతో ప్రేయర్ కాగానే శ్లోకాస్ నేర్పిస్తాం. ఓకే. సో రమ గారు, సో మెంటల్ యాక్టివిటీస్ అంటే మీరు చెప్పే విషయాలతో పాటు ఫిజికల్గా కూడా వాళ్ళకి గ్రోత్ ఇంపార్టెంట్ కాబట్టి ఎటువంటి యాక్టివిటీస్ ఉంటాయి? వాళ్ళకి డ్యాన్స్ నేర్పిస్తాము, గేమ్స్ ప్లస్ అన్ని పండుగలు ఈవెంట్స్ కూడా చేయిస్తాము, ఎక్సర్సైజ్ చేయిస్తాము, డ్రిల్స్ చేయిస్తాము. మార్నింగ్ ప్రేయర్తో పాటు డ్రిల్ చేయిస్తాము. ప్రతి పండగని స్కూల్లో సెలబ్రేట్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ పండుగలు కూడా చేయిస్తాను. అన్ని పండుగలు కూడా, ఎందుకంటే పేరెంట్స్ అంతా వాళ్ళకి ఓపిక ఉండదు, ఇలాంటి పండగ రోజు ఇవి చేసుకుంటాము, ఇవి తింటాము అనేది కూడా వాళ్ళకి తెలియదు. కాబట్టి ఐటమ్స్ అన్ని డిస్ప్లే చేస్తూ వాళ్ళకి నేర్పిస్తాను నేను. ఓకే ఓకే. స్పెషల్గా కూర్చోబెట్టి వాళ్ళని ఇన్వాల్వ్ చేసి చేయిస్తాను నేను. ఓకే ఓకే. సో మీకు ఎప్పుడైనా ఆ పిల్లల దగ్గర నుంచి లైక్ సంతోషమైన మెమరీస్ కానీ వాళ్ళ దగ్గర నుండి ఈ ఫలానా చైల్డ్ నుండి నాకు ఈ మెమరీ ఉండిపోయింది అని ఏదైనా ఉందా? అసలు ఉంది. నా ప్రజెంట్ ఇప్పుడు నా స్టూడెంట్ ఎంకామ్ కంప్లీట్ చేసి గ్రూప్స్ రాస్తుంది, బ్యాంక్ ఎగ్జామ్ రాస్తుంది. అది మొన్న వచ్చి కలిసాం, చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే, నా స్టూడెంట్ బ్యాంక్ జాబ్ వస్తే నేనే ఫస్ట్ చెప్పుకోవాలి అనేసి. ఓకే. సో చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది వాళ్ళకు కూడా. ఇక్కడ నేర్చుకున్నాను, నేను ఈ స్థాయికి ఎదిగాను అనేది సపోర్ట్. లాస్ట్ 10th రిజల్ట్స్ వచ్చినప్పుడు ఆ పేరెంట్స్ వచ్చి, మేడం మా పిల్లలు 10th పాస్ అయ్యారు అని వచ్చేసి విష్ చేస్తే ఆ డే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఓకే. సో మీరు ఏమైనా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారా పిల్లల్ని ఉద్దేశించి, లేదంటే ఫండ్ రైజింగ్ ఏదైనా ఉంటుందా? చేస్తున్నాను మేడం. పిల్లలకి వాళ్ళకి కావాల్సిన ఏమైనా బుక్స్ కానీ, ఏమైనా క్లోత్స్ కానీ, ఎవరైనా పూర్ పీపుల్ ఉంటే వాళ్ళకి ఫ్రీగా చెప్పడం చేస్తుంటాను, సర్వీసెస్ ఇస్తాను. ప్లస్ అదర్ స్కూల్స్కి ఏమన్నా కావాలి అంటే హెల్ప్ చేస్తాను. ఓకే. సో దీన్ని ఎక్స్పాన్షన్ ఏమైనా ఉందా అసలు ఈ మన అక్షర ఫౌండేషన్, అక్షర స్కూల్? మేడం ఇంకా బ్రాంచెస్ తెరిచి చాలా మందికి నా ద్వారా సర్వీస్ చేయాలి. నా ద్వారా పిల్లలు ఇంకా వాళ్ళ పేరెంట్స్కి బర్డెన్ అవ్వకుండా ఫ్యూచర్లో బాగా నేర్చుకొని పైకి రావాలని కోరుకుంటున్నాను. ఓకే. ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్లో ఇలాంటి పిల్లలు మా దగ్గర ఉన్నారు, ఇలాంటి క్లాసెస్ ఎక్కడ ఉన్నాయో తెలియదు, అసలు ఎలా వెళ్ళాలో కాంటాక్ట్ అవ్వడం చాలా కష్టం అని చాలామంది కూడా మిస్ అయ్యి చాలా బాధపడి ఆలోచించే వాళ్ళ గురించి మీ కాంటాక్ట్, మీ అక్షర సంస్థ గురించి ఏం చెప్తారు? నేను ఫస్ట్ ప్రయర్ అపాయింట్మెంట్ తీసుకుని వచ్చి కన్సల్ట్ అవుతే వాళ్ళకి ఫస్ట్ కౌన్సిలింగ్ చేస్తాను. ఓకే. ఫ్రీ కౌన్సిలింగ్ ఉంటుంది.
కౌన్సిలింగ్ చేశాక వాళ్ళకి ప్రోగ్రామ్ ప్లాన్ చేసి చెప్తాను, వాళ్ళ ఫ్యూచర్ ఏంటో అంతా చెప్తాను, ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వస్తే ఓకే, ఎక్కడుందండి ఇది మీది ఇప్పుడు ప్రెసెంట్? ఇది విద్యానగర్లో ఉంది, ఉస్మానియా యూనివర్సిటీ రోడ్లో ఉంది మేడం. సో రమ గారు, అంటే ముఖ్యంగా సంస్థని నడిపించే వారిలో అసలు ఎవరున్నారు సపోర్టింగ్తో పాటు? అసలు మహిళా సాధికార కోసం ఏం చేస్తున్నారు మీరు? మా దగ్గర స్టాఫ్ అందరూ లేడీస్నే పెట్టుకున్నానండి, మహిళలతో నడపాలని ఒక ఇంటెన్షన్తోని మా స్కూల్లో మొత్తం లేడీస్ స్టాఫ్తోనే నడిపిస్తున్నాను. దట్టు ఇంకా వాళ్ళ పేరెంట్స్ కూడా, మదర్స్ కూడా నాకు చాలా హెల్ప్ చేస్తారు. ఓకే, వాళ్ళ సపోర్ట్ కూడా ఉంటుంది, వాళ్ళ హెల్ప్తో కూడా నడిపిస్తారు. సో మొత్తం కూడా లేడీస్ మహిళలతోనే నడపాలని ఒక గోల్ పెట్టుకున్నాను, అదే పెట్టేసి. ఎంతమంది ఉన్నారండి? నాకు టీచర్స్ 6 members ఉన్నారు. 6 members టీచర్స్, మొత్తం లేడీ టీచర్స్. లేడీ టీచర్స్. సో థ్యాంక్ యూ సో మచ్ రమ గారు. ఇప్పటి వరకు కూడా ఆటిజం, డిజేబుల్డ్, డెఫ్ అండ్ డమ్ పిల్లల గురించి మీరు తీసుకునే కేర్ కావచ్చు, వాళ్ళకి మీరు ఇచ్చే సపోర్ట్ కావచ్చు, పిల్లల్లో భరోసా కావచ్చు, ముఖ్యంగా తల్లిదండ్రులకి ఆ కళ్ళలో వాళ్ళు మీరు ఇస్తున్నారు ఆ ఆనందాన్ని. సో ఇటువంటి పిల్లలు ఫ్యూచర్లో పుట్టకూడదు, హెల్దీ చైల్డ్ పుట్టాలని కోరుకుందాం. కానీ ఇలాంటి వాళ్ళు న్యాచురల్ బర్త్స్ ఉంటే మటుకు మీలాంటి వాళ్ళ అక్షర సంస్థ ద్వారా ఒక లవ్లీ సపోర్ట్ ఇస్తున్నారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మేడం. వెల్, చూసారు కదా ఇవాల్టి నింగి నేల నాదే ప్రత్యేక కార్యక్రమంలో మరి డిజేబుల్డ్, ఆటిజం పిల్లల గురించి ఎంతో అద్భుతంగా రమాదేవి గారు ఎంతో చక్కటి ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు. వాళ్ళలో ఎన్నో మార్పులు తీసుకొస్తున్నారు, వాళ్ళకి అండగా నిలుస్తున్నారు. అండ్ ఇంకా మంచి ప్రాజెక్ట్స్ చేయాలని కోరుకుంటూ మరో స్పెషల్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.